హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు ఫోటోషాప్ నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, జనరల్గా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి అబ్జర్వ్ చేయండి. ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ని వాటర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాం. నేను ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్స్ట్ని యాడ్ చేసి ఇందులోకి మనం మిక్స్ అయ్యేలాగా చేయాలనుకుంటున్నాం. దాన్ని ఎలాగ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వాటర్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని అప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. మీరు ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇక్కడ మీరు పేరు టైప్ చేసుకోవాలనుకుంటే పేరు టైప్ చేసుకోండి. లేదంటారా మామూలుగా ఇలా డ్రాగ్ చేసైనా కూడా మీరు చూడండి, క్లిక్ చేసి టైప్ చేస్తున్నాం. సైజ్ అనేది తగ్గించేసుకొని ఇక్కడ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ టైప్ చేసిన మ్యాటర్కి కొంచెం మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవచ్చు. లేదంటే Ctrl+Shift గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే ఫాంట్ సైజ్ అనేది పెరిగిపోతుంది ఇక్కడ ఈ మ్యాటర్కి. బట్ దీనికి తీసుకోవాల్సిన ఫాంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, ఫ్రాంక్లిన్ గోథిక్ హెవీ అని ఉంటుంది. ఆ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, తర్వాత ఫాంట్ కలర్ వచ్చేసి మీరు వైట్ కలర్ పెట్టుకోండి ఇట్లాగా. ఓకే, ఫాంట్ కలర్ అనేది వైట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మీద మీరు ఒకసారి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఈ బ్లెండింగ్ ఆప్షన్స్లో ఫస్ట్ మనం కొన్ని ఎఫెక్ట్స్ అప్లై చేయాలా. ఫస్ట్ ఎఫెక్ట్ డ్రాప్ షాడో. ఈ డ్రాప్ షాడో ఆప్షన్ సెలెక్ట్ చేసి డ్రాప్ షాడో ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి మీరు క్లారిటీ కనపడడానికి 90 పెట్టుకుంటారు. ఇక్కడేమో యాంగిల్ వచ్చేసి -66 సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్టెన్స్ 5 ఉండాలా. తర్వాత వచ్చేసి స్ప్రెడ్ 0 ఉండాలి. సైజ్ మాత్రం 13 సెట్ చేసుకోండి. ఓకే, 13 సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఇన్నర్ షాడోని సెలెక్ట్ చేయండి. ఇన్నర్ షాడో, లోపల షాడో చూడండి. ఈ ఇన్నర్ షాడోకి వచ్చేసి మీరు నార్మల్ మోడ్ తీసుకుంటారు. ఇందులో కలర్ వచ్చేసి వైట్ కలర్ తీసుకుంటారు. చూడండి, వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ ఒపాసిటీ 75% ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏం చేంజ్ అవ్వవు. డిస్టెన్స్ మాత్రం మీరు ఇక్కడ 8 పెట్టుకోవాల్సి ఉంటుంది. చోక్ వచ్చేసి మీకు 11% పెట్టుకోండి. ఈ సైజ్ 4 ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు ఇక్కడ ఇన్నర్ గ్లో నుంచి చూడండి. ఈ లోపల టెక్స్ట్కి ఇన్నర్ గ్లో అప్లై చేయాలనుకుంటున్నప్పుడు ఇన్నర్ గ్లో తీసుకొని మీరు ఒపాసిటీ 75% ఉంది, కానీ కలర్ ఇక్కడ ఏది సెట్ చేయాలనుకుంటున్నారు మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. కానీ పర్టికులర్గా నేను ఒక కోడ్ ఇస్తున్నాం. ఆ కలర్కి కోడ్ వచ్చేసి BEE0FF అని ఈ కలర్ వచ్చేస్తుంది. ఓకే అనగానే మీకు ఆ కలర్ అనేది అక్కడ మనకు డిస్ప్లే అయింది. ఈ సైజ్ వచ్చేసి మీరు 27 పెట్టండి ఇక్కడ. ఓకేనా, సైజ్ 27 పెట్టిన తర్వాత మరి మీరు ఇక్కడ షాటిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. షాటిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండ్ కలర్ ఉంది కదా మీకు, ఆ కలర్లో ఇక్కడ కోడ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. 006FCE అంటే ఈ కలర్ వచ్చేస్తుంది. ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాము. ఓకే, తర్వాత ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి కొంచెం మీరు 34 పెట్టుకుంటే చూడండి ఇలాగ డిస్టెన్స్ సరిపోతుంది. సైజ్ వచ్చేసి ఒక 65 యూజ్ చేసుకోండి. ఇక కౌంటర్ కూడా వచ్చేసి మీరు ఏది ఉండాలంటే ఇక్కడ ఒక కౌంటర్ కనిపిస్తుంది చూడండి, స్టైల్ రోలింగ్ స్లోప్ టైప్. ఈ రోలింగ్ స్లోప్ టైప్ తీసుకోండి మీరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్ట్రోక్. ఆ పర్టికులర్ టెక్స్ట్కి స్ట్రోక్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ సైజ్ 2 పెట్టుకోండి. ఓకే, తర్వాత ఈ స్ట్రోక్కి మనకు కావాల్సింది మోడ్ వచ్చేసి మీరు సాఫ్ట్ లైట్ టైప్ తీసుకోండి. ఓకే, ఇక పొజిషన్ ఏది కావాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు. ఒపాసిటీ మాత్రం 53% పెడతారు. ఓకే, నెక్స్ట్ ఫిల్ టైప్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రేడియంట్ కలర్ తీసుకోండి. ఓకేనా, ఇంతకుముందు ఇది నార్మల్లోనే ఉన్నాయి, చూద్దాం. ఈ గ్రేడియంట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలరే తీసుకోండి. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ గ్రేడియంట్ కలర్ బ్లాక్ అనేది తీసుకున్నారో ఇక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేస్తున్నాం. వచ్చింది ఇక్కడ. ఇన్ని ఎఫెక్ట్స్ అనేటివి మనకు అప్లై అయిపోయినాయి. ఇన్ని ఎఫెక్ట్స్ అప్లై అయిన తర్వాత ఈ పర్టికులర్గా దీనికి మనం ఏం చేయాలా, ఫిల్ కలర్ పూర్తిగా రెడ్యూస్ చేస్తున్నాం. చూడండి, ఇలా ఫిల్ కలర్ రెడ్యూస్ చేయగానే చూడండి ఇక్కడ పూర్తిగా రెడ్యూస్ అయిపోయిందా ఫిల్ కలర్. ఈ ఫిల్ కలర్ రెడ్యూస్ అయిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని
ఓకే, కంట్రోల్ యూ అన్న ప్రెస్ చేయండి, లేదంటే ఇమేజ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి షీ సాచురేషన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కలరైజ్ ఆప్షన్ తీసుకుంటారు. కలరైజ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇందులో షూ కలర్ వచ్చేసి మీరు 202, అట్లాగనే సాచురేషన్ వచ్చేసి మీరు వచ్చేసి నేరుగా 65, ఇది వచ్చేసి +10 ఇచ్చుకున్నారనుకోండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇలా చూడండి, ఇది ఒక టెక్స్ట్ ఎఫెక్ట్. సో ఇట్లా రకరకాలుగా మీకు నచ్చినట్లుగా మీ టాలెంట్తో సో మీరు ఎలా కావాలనుకున్నా కూడా అలా చూడండి చేసుకోవచ్చు అనమాట ఈ టెక్స్ట్ ఎఫెక్ట్. సో వీటికి ఏంటంటే సో మనకి నచ్చినట్టుగా ఆ ఎఫెక్ట్స్ అనేది మీరు సో పూర్తిగా అప్లై చేసినట్లయితే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.